అనిపించలేదురా పెంచుతుంటే? అనిపించింది. ఇట్లా ఇంకా వాడకపోదు, ఇట్లా స్పీడ్ అయినా కొద్ది కాళ్ళు ఒక్కోసారి ఇట్లా నలిగినాయి. అండ్ ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం నా హాస్పిటల్లో ఉచితంగా ఓపీ చూడబడను. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు సండే రోజు జిమ్కి అయితే వచ్చినాము. అండ్ ఎవరు రారు కాబట్టి ఈరోజు లేట్ అయితే వచ్చినాము అన్నమాట. కంపారిటివ్లీ డే రోజుల కంటే కొద్దిగా తక్కువ మంది వస్తారు అన్నట్టు. సో హ్యాండ్ మీరు చూడవచ్చు, బ్యాండ్ ఎవ్రీథింగ్ అన్నీ వేసుకొని ఈరోజు జిమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు చేయబోయే వర్కౌట్ ఏంటి అంటే బ్యాక్. ఈరోజు మళ్ళా మెయిన్ ఛానల్ ఇలా షూట్ చేసేది ఉంది, రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళిద్దరికి. అది కూడా ఇలానే షూట్ చేస్తున్నాం జిమ్లో. మన వాళ్ళు వచ్చేసి వర్కౌట్ అయితే ఎత్తుర్రు. ఆడ అన్న పులప్స్ అండ్ పుషప్స్. నిన్న అన్నని చూసిరు కావచ్చు లాగ్లా. నిన్న నాది కూడా పెట్టిండ్రు. తమిళనే నువ్వు ఉన్నావు. ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అన్నోళ్ళ హాస్పిటల్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో చెప్తాడు ఇప్పుడు అన్న. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇట్స్ మీ డాక్టర్ హంతగిరి, diabetic specialist. My hospital is located in Shivaji Nagar, Panchamuka Hanuman Temple, besides Universe Theatre Street. Na hospital వచ్చేసి everyday free diabetic camp. Means we are providing free sugar test, fasting and post lunch, and everyday free urine test also. And on every Thursday ప్రతి గురువారం నా హాస్పిటల్లో ఉచితంగా ఓపీ చూడబడను. అంటే ఐ మీన్ గైనిక్, జనరల్, ఆర్థో, సర్జికల్ ఎనీ ఓపీ ఫ్రీగా చూడబడుతుంది. అండ్ దాంతోపాటు ప్రతిరోజు ఫాస్టింగ్ అంటే తినకముందు అండ్ పోస్ట్ లంచ్ తిన్న తర్వాత అండ్ యూరిన్ షుగర్ టెస్ట్ కూడా ఫ్రీగా చేయబడుతుంది. నేను ప్రొవైడ్ చేసే ఈ హాస్పిటల్ ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీతారామంజనేయ థియేటర్ ఉంది కదా, దాని పక్క పంట సందర్భంగా చక్కగా పోతే పంచముఖ హనుమాన్ టెంపుల్ వస్తుంది. అది దాటినాక అన్న ఫోటో ఉంటుంది అక్కడ కూడా. మేము అట్నే పోయాం. నైస్. మన జిమ్కు చాలా మంది వస్తారు, బట్ ట్రైనర్స్ కాకుండా క్లయింట్స్లో కనుక మనం చూసినట్లయితే అన్నకే బాడీ సూపర్ ఉంది. ఇంకా కాబట్టి నేనా 6 years and 20 years cardio 20 years only cardio from 2015 and 3 years I was strength. From 2003-2004 I am doing cardio, cycling, swimming, skating. But weight loss కావడానికి నాకు 12 years 13 years పట్టింది. తర్వాత initially my weight was 130. మన బ్యాచ్ షుగర్ ఫిట్ చేసి ఆటోమేటిక్గా బాడీ గట్టిగా అయిపోతుంది. వర్కౌట్ స్టార్ట్ చేయలేదు. ఏముంది ఇంకా మొత్తం పెట్టున్నాడు. లాగా చూసారు కదా, ఈరోజు లాగా సేమ్ జిమ్కి వస్తారు. కాకపోతే ఏం చేయడు, ఏం చేస్తున్నారు సమ్మె రేటు భయగా అర్థమైతే కూర్చోడు. నెక్స్ట్ టైం ఎందుకు వచ్చాడు ఏం మన వాళ్ళు అందరూ ఉంటారు, అవి వస్తారని చెప్పేసి అలాంటికి వచ్చిన భయానేమో ఏం చేస్తున్నాడు చెప్తున్నావు. మన జిమ్లో ఎవరు చేయని వర్కౌట్లు రాజంగా అయితే చేస్తాడు. ఇప్పుడు చూడరు ఎట్లా చేస్తాడో. అట్లా చేసిండో ఎవరు చేయరు ఇవన్నీ, అన్న ఒక్కడే చేస్తాడు. ఇంకా చెప్పు బా ఒకసారి గట్లకే వేస్తుంటే ఏమైందన్న, గట్లకే వేస్తుంటే ఇట్లా వర్కౌట్ చేసి నేను లేచి వస్తున్నా. అన్నయ్య సేమ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇక్కడ తీసుకున్నట్టు నేను పుషప్స్ కొట్టుకున్నా చేసిన, బర్ఫీస్ అయితే చేసిన వరకు నాకు అంత అర్థమైతే లేదు ఏమవుతుంది అనేది. వీడికి పడ్డట్టు అనిపించింది దాని మీద. చూసే వరకు అన్న ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాడు.
వీడియో షూట్ చేసేది ఉన్నా అని చెప్పినాం కదా. జింగడు డింపియాడు మేము జల్లి వచ్చినాం బాగా ఇట్లా జిమ్ చేయాలి కాబట్టి. జింగడు డింపియాడు ఇప్పుడు వస్తురు. జింగన్కి 4 సార్లు వచ్చినట్టు. అది మనం ఉన్నది ఇప్పుడు మనం మండి ఛాలెంజ్ చేసినాం కదా, దానిపైనే జిమ్. జింగడు 4 సార్లునేమో వచ్చినాం కూడా అన్నాడు. ఫోన్ చేస్తే ఎటు ఆగమయ్యారట సిద్ధిపేట లోపల. మర్చిపోయినా అని కూడా ఏమో అంటుండు. మళ్ళీ అడ్రస్ చెప్తే అప్పుడు ఏరి ఇంకా రాలే. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమైతే లేదు అసలుకి. 7:30 ఏమో ఎడు తిరుగుతుడేమో వచ్చినట్టున్నారా కనవల్లే. కనబడతలేరు ఈడికి ఇంచర్ అయితే. ఫోన్ ఆడతలేదు మళ్ళా. ఏడు పోతుడేమో. ఒరే జింగిడిగాలు 7:30 లోపల కాదు, వీడు కిందికి వస్తుండు. కారు కనబడారా మీకు? మీరు 7:30 ఇప్పుడు ఎలాగోరు ఒరే జింగిడిగాలు పక్క పోయినట్టున్నారా? ఎలాగే డాన్స్ క్లాస్ కా? ఒరే మండి రాలేదా? మండి అని మీదరా 7:30 మీరు ఫస్ట్ రోడ్ మీకు వారి అల్పులోకి పోవచ్చు. వాళ్ళు లోపలికి లేరట, ఎవ్వరు లేరట. మండికి రాలేదా? వాళ్ళ గురించి చూడరు మీరు. ఎంతమంది ఆగమవుతారు. బస్ ఆగుందా రోడ్ మీద? అడ్రస్ చెప్పినా ఆగమవుతారు వాళ్ళు. వేరే జిమ్ లో పోయారట. కారే ఉండే జింగిడిగా లెక్క వేరే జిమ్ లోకి పోయారా? మండి మేము వస్తారా ఒకసారి రమ్మని చూసామని రోడ్ మీద వేరే జిమ్ లో మండి తిన్నా మీకు తెలుస్తలేదా? 3 రోజులలో 2 సార్లు తిన్నాం మండి. డింపిగా రాలే కానీ జింగడు వచ్చిండు. జింగడు అయినా మర్చిపోయాడట. గది గుర్తుకుంటుందా ఇది? వేరే జిమ్ లో పోయి ఇవ్వలేరు కదా అన్న అని కూడా అంటారు ఫోన్ చేసి. ఇంకా ఆయన పోయి సాయంలో లేరా అండి. రారు రారు. వచ్చి జింగిడి సచ్చినారు. 7:30 ఈ బస్సు దిక్కురా రే. బస్సు దిక్కురా ఒకసారి. బస్సు దిక్కురా. మనం మండి తిన్నది గిన్నెగా పైన. గది గుర్తుకుండా వీడేమో ఫోన్ చేస్తే లావడతలేడు ఇవన్ దాకా. మన కెమెరా బ్యాగులు ఇట్లా జింబాలు ఇట్లా ఇళ్ళనే పెట్టినాం. మళ్ళీ వీళ్ళు వచ్చినాక తీసుకోదామని వచ్చిర్రు. ఎట్లా అట్లా డింపి ఎప్పుడన్నా లిఫ్ట్ ఎక్కినావా? ఏడా గాన్న 4 1 hour later. గైస్ ఇప్పుడే మన మెయిన్ వీడియో అయితే షూట్ అయిపోయింది. మన నిఖిల్ బ్రోది ఎండింగ్ తీసుకోలేదట. అట్లే తమ్ముళ్ళు ఇట్లా అన్ని తీసుకుంటుండు. వీడేమో మొత్తం తడిచిపోయాడు. బట్టలు ఇప్పేసి తిరుగుతుండు వీడు. మాకు రివెంజ్ ఛాలెంజ్ ఇచ్చి జింగడు ఆనందం చేస్తుండే. ఇప్పుడు పెరుగు తాగాడు కదా మనోడు. మనకి పెరుగు తాగేటప్పుడు మొత్తం ఆగం చేద్దాం మీద వద్దాం. ఎంజాయ్ చేసి ఎవరి దాకా మేము ఉరుకుతుంటే వెయిట్ అండ్ సీ. నేను గెలుతాను అనుకున్నా కానీ కాకపోతే గెలవలేదు. బక్కోడు గట్టోడే. డింపి గెలిచినావు కదా, ఆనందమేనా? ఆనందమేనాట. విజ్జి ఏడ్చేపట్ల విజ్జికి పడుతుంది ఇక పెరుగు అభిషేకం. జింగా ఆనందమేనా? తర్వాత పెరుగు అవరా డింపి. అరే
ఏం తింటావు రా నువ్వు? నేను తింటాను. మరి నా గతగానం ఎట్లా పారి చేస్తున్నావురా? నేను ఎప్పుడు పోయినట్టే నేనే గెలుస్తాను అనుకున్నా, నువ్వు గెలుచుడేందిరా నాకు అర్థం కాదు. నేను గిట్లా అనుకోలేదు, నేను గెలుస్తాను, నువ్వే అంటున్నావు. నేను ఎంత ఉరికిదామని ట్రై చేసినా పెంచినా కొద్దీ మొత్తం ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ఇట్లా లేచింది మీదికి. నీకేమనిపించలేదురా పెంచుతుంటే? అనిపించింది ఇట్లా వెనక వాడకపోదు, ఇట్లా స్పీడ్ అయినా కొద్ది కాళ్ళు ఒక్కోసారి ఇట్లా నలిగినాయి ఒకదానికొకటి. నాకైతే ఇంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా లేచి ఊడిపోయింది. అది అయిపోయినాక స్టార్ట్ చేద్దామన్నా అంటే ఏం లేదు, ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ వినకుండా అట్లే పరిగెత్తిన. కానీ ఎంత పరిగెత్తి ఏం లాగా ఓడిపోడే. ఎప్పుడు గెలవనా నేను? గెలవనా ఖచ్చితంగా ఏదైనా గంతే. మనం తినే దాంట్లో అయినా గెలుచలేదు, ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా గెలుస్తాడంటే. ఏం తింటున్నావు చెప్పురా, నేను కూడా తింటా. అన్నం తింటున్నాను. అన్నమేనా? సలిపో తింటా. మరి నేను నీకంటే ఎక్కువ తింటా. మరి సలిపో తింటాను. సలిపోనా? సలిపో తింటా అవుతురా. ఏమో మనవాడు సలిపో తింటాడట, ట్రై చేద్దాం. నేను పొద్దుగాల వచ్చినా అప్పుడే వచ్చినప్పుడు సలిపో అంతేనా? చూద్దాం, ట్రై చేద్దాం. 1 month అట్లా ట్రై చేద్దాం. సలిపో తింటే అన్నిట్లా గెలుతానే. వేడి ఉంటే నాకు నచ్చది అని అట్లా తింటాను. ఇప్పుడైతే బయటకు పోయి విద్యది పెరుగు తాగేది ఉంది కదా, అది షూట్ చేద్దాం. మటన్ వేసుకొని గట్టిగా తిన్నా, ఫుల్ నిద్ర వస్తుంది. సామాన్లు వేసుకోనికి రిలయన్స్ వచ్చినాము. బ్రెడ్, యాపిల్స్ కావాలి. బయట పెడితే ఖరాబ్ అవుతున్నట్టు, లోపల పెట్టేస్తే 4 గంటలు సరిపోతుంది. లెక్క ప్రకారం మేము స్వీట్ ఐటమ్స్ ఏవి తినొద్దు, బట్ ఎండగా తట్టుకోలేక ఒక ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. అన్న వచ్చేసి డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుండో, అన్న తింటలేడు. ఇది వాడు తింటే అందుకే ప్రజెంట్ వచ్చేసి ఈరోజు వీడియో మార్నింగే షూట్ చేసినాం కదా, విజయగాన్ ఊరికైతే పోతున్నాం. ఇప్పుడే గైస్ మెయిన్ వీడియో ఎడిట్ చేసినాం అండ్ అప్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జిమ్ నుంచి వచ్చిన తర్వాత చెప్పిన ఆల్రెడీ విజయగాన్ విలేజ్ వేసినాం అని చెప్పేసి ఆడికించిన రాగానే 4:30కో 5కో 1 అదే నిద్ర పట్టింది. ఎన్నిటికి 8కి లేచినా కదా, 8కి లేచినా. ఆ లోపల వీడు మెయిన్ వీడియో కొద్దిగా ఎడిట్ చేసిండు. అండ్ మెయిన్ వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ వీడియో బట్టే మిస్టేక్స్ ఉంటాయి. సారీ ఫర్ దాట్. అండ్ బ్లాగ్ వీడియో కూడా ఎడిట్ అయితే వేసేసిండు, మీరు చూడవచ్చు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ కనుక ఉన్నట్లయితే నేను స్టార్టింగ్లో చెప్పిన హాస్పిటల్ అన్న ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.